చెన్నైలో వర్మ ఉన్నారు మా మా ప్రతినిధి. వర్మ, అసలు ఈరోజు ఎందుకు ఆగింది, ప్రమాణ స్వీకారం ఎందుకు ఆగింది అన్నది మనం చూద్దాం. అలాగే కరీం గారిని అడిగేసి అసలు ఈ పార్టీలు రెండు కలుస్తాయా, డిఎంకే అండ్ అన్నా డిఎంకే కలుస్తాయా అన్న దాని మీద తెలుసుకున్నాం. ముందుగా అసలు అక్కడ సిట్యువేషన్ ఏంటి, ఎందుకు ఆగిపోయింది, ఇలాంటి అంశాల మీద మనం వర్మని అడిగి తెలుసుకుందాం. వర్మ, చెప్పండి, ఎందుకు ప్రమాణ స్వీకారం ఆగిపోయింది? అన్ని ఏర్పాట్లు అయిపోయినాయి, మరి మద్దతు కూడగొట్టుకోవడంలో విజయ్కి ఎందుకు అవకాశం ఇవ్వలేదు? అంటే గవర్నర్కి 2 వారాలు అడిగారు కదా, ఎందుకు అవకాశం ఇవ్వలేదు? తమిళనాడులో రాజకీయాలు అనూహ్యంగా వెళుతున్నాయి. నిన్న విజయ్ గవర్నర్ ను కలిసిన తర్వాత తన మద్దతు ఎమ్మెల్యేను ఆ పత్రాలను వారికి అందజేశారు. ఇందులో 107 ఎమ్మెల్యేలు, అంటే 2 చోట్ల విజయ్ పోటీ చేశారు కాబట్టి 107 టెక్నికల్ గా లెక్కకు వస్తాయి. 107 ప్లస్ కాంగ్రెస్ 5, మొత్తం 112కు సంబంధించి కూడా ఆ లిస్టును గవర్నర్ కు అందజేశారు. అయితే దీనిపైన గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. పూర్తి మెజారిటీ చూపించిన తర్వాత మళ్ళీ రండి అంటూ గవర్నర్ విజయ్ కు సూచించినట్లుగా కూడా తెలుస్తోంది. దీంతో విజయ్ తిరిగి వచ్చేయడం జరిగింది. అయితే గవర్నర్ నివాసం నుంచి తిరిగి వచ్చేటప్పుడు విజయ్ కి సెక్యూరిటీ కూడా తొలగించడం, కాన్వాయ్ తొలగించడం కూడా ఒక చర్చకు అయితే దారి తీస్తోంది. తర్వాత ప్రస్తుతం సాధారణంగా ఈ రోజు ప్రమాణ స్వీకారం జరుగుతుందని చెప్పి అంతా భావించారు. దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా స్థానిక నెహ్రూ స్టేడియంలో కూడా చకచక పూర్తి చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం ఈ ప్రతిష్టంభనతో పూర్తిగా ఆగిపోయిందని చెప్పచ్చు. ఇక విజయ్ కి ఎవరు మద్దతు పలుకుతారనేది కూడా సందేహాస్పదంగా ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ డిఎంకేకి దూరం కావడంతో కాంగ్రెస్ పైన డిఎంకే ఆగ్రహంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. దీంతో తన మిత్రపక్షాలైన వామపక్ష పార్టీలు అలాగే ముస్లిం లీగ్ పార్టీలతో కూడా డిఎంకే మాట్లాడినట్లుగా తెలుస్తోంది. వాళ్ళు కూడా విజయ్ కు మద్దతు ఇవ్వమని ప్రస్తుతానికి అయితే ప్రకటించారు. ఇక అన్నా డిఎంకే సంబంధించి కూడా ఇంకా పార్టీకి సంబంధించి శాసన సభాపక్ష సమావేశం ఇంకా కూడా జరగలేదు. బహుశా ఈ రోజు కానీ రేపు కానీ జరిగే అవకాశం ఉంది. మరోవైపు అన్నా డిఎంకే కూడా తాము విజయ్ కు మద్దతు ఇవ్వమని, ఏదైతే తాము డిఎంకేతో కలుస్తామని ఒక ప్రచారం అంతా కూడా ఈ టీవీకే పార్టీ చేస్తున్న కుట్రగా అన్నా డిఎంకే కూడా వర్గాలు అభివర్ణిస్తున్నాయి. మొత్తం మీద విజయ్ కి ఏదైతే 118 మార్కు 6 సంబంధించి 6 ఎమ్మెల్యేల దూరంలోనే ఆగిపోయిన పరిస్థితి ఉందని చెప్తే, ఒకవేళ అన్నా డిఎంకే రెండు కలిసినప్పటికీ కూడా వాళ్ళకి మరో 12 సీట్లు అవసరం అవుతాయి. మొత్తం అన్నా డిఎంకేకి 47 సీట్లు, డిఎంకేకి 59 సీట్లు, మొత్తం 106 అవుతాయి. తర్వాత మరో 12 సీట్లు వాళ్ళకి కావాల్సి ఉంటుంది. దీంతో ఏదైతే ఆ పార్టీల మిత్రపక్షాలు మద్దతు ఉండే అవకాశం ఉందని కూడా ఒక చర్చ అయితే జరుగుతుంది. అయితే ఇది తమిళనాడు రాజకీయాల్లో సాధ్యం కాకపోవచ్చు అన్న పరిస్థితి అయితే కూడా చాలా మంది భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద విజయ్ సంబంధించి కూడా ప్రమాణ స్వీకారం పైన ప్రతిష్టంభన అయితే కొనసాగుతుంది. ఒకవేళ గవర్నర్ ఇచ్చే అవకాశం ఉంది. మళ్ళీ రేపటి లోపు విజయ్ ఏదన్నా మిగతా పార్టీల మద్దతు కూడగట్టుకొని గవర్నర్ దగ్గరికి వెళ్తే తప్ప ఈ సస్పెన్స్ అలాగే కంటిన్యూ అవకాశం ఉంది. ఒకవేళ తమిళనాడులో గవర్నర్ పాలన, రాష్ట్రపతి పాలన కూడా అవకాశం ఉందన్న చర్చ కూడా మరోవైపు పెద్ద స్థాయిలో నడుస్తోంది. ఎందుకంటే ఏ పార్టీకి కూడా పూర్తి మెజార్టీ లేకపోవడంతో రాష్ట్రంలో రాజకీయ అస్థిరత ఉండకూడదన్న కారణంతో 356 ఆర్టికల్ ప్రకారం గవర్నర్ పాలన విధించే అవకాశం ఉన్నట్లుగా కూడా ప్రస్తుతం ప్రధానంగా చర్చ జరుగుతుంది. నిన్న విజయ్ కు సెక్యూరిటీ తొలగించిన పరిస్థితి కూడా దీనికి బలాన్ని చేకూరుస్తుందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద తమిళనాడులో మాత్రం రాజకీయ ప్రతిష్టంభన అయితే కొనసాగుతుంది. ఎప్పుడైతే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏకపక్షంగా వచ్చి విజయ్ కు మద్దతు పలకడంతో అటు బీజేపీ గాని ఇటు డిఎంకే రెండు కూడా ఆగ్రహంతో ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఒకవేళ కాంగ్రెస్ రాకుండా కేవలం ఒంటరిగా విజయ్ తన పార్టీ మద్దతు ఎమ్మెల్యే లేక గవర్నర్ ఇచ్చినా కూడా ఈ పార్టీకి ప్రమాణ స్వీకారం ఈ రోజు జరిగి ఉండేదని భావిస్తున్నారు. ఎప్పుడైతే కాంగ్రెస్ జోక్యం చేసుకుందో, మిత్రపక్షాలతో సంప్రదించకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకుందో, ఇటు కాంగ్రెస్ ను ఈ అధికారంలో భాగస్వామ్యం చేయడానికి ఏమాత్రం ఇష్టపడిన బీజేపీ, అలాగే తమను వెన్నుపోటు పొడిచిందని భావించిన డిఎంకే, ఈ రెండు కూడా కాంగ్రెస్ పార్టీ మీద ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తున్నట్టు మొత్తం మీద నిన్న కనిమొళి కూడా దీని మీద స్పందించినట్టున్నారు కదా. దీని మీద ఇప్పటికే డిఎంకే కూడా కాంగ్రెస్ మీద ఆగ్రహంతోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే గత దశాబ్దాలు కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం ఆ పార్టీ మద్దతు, కాంగ్రెస్ ప్రధానంగా తమిళనాడులో డిఎంకే మద్దతుతోనే రాజకీయ మనుగడైతే
సాగిస్తున్న పరిస్థితి అయితే ఉంది. 1971 నుంచి ఏమో నడుస్తున్నట్టుంది. 2023లోనే ఏమో విడిగా పోటీ చేసినట్టున్నారు కానీ అసలు దాదాపుగా ఆ రెండు కూటమిగానే పోటీ చేసుకుంటూ వచ్చినాయి. అలాంటిది ఒక్కసారి వాళ్ళు ప్లేట్ ఫిరాయించేసేసి టీవీకే తరపున చేరడం అనేది నిజంగా జీర్ణించుకోలేదు. కానీ నిన్న కనిమొళి కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టున్నారు కదా దానికి సంబంధించి. అది ప్రస్తుతం ఇదే పరిస్థితి అయితే డిఎంకే కాంగ్రెస్ పైన తన ఆగ్రహం అయితే కొనసాగిస్తుంది. ఇందులో భాగంగా ఇప్పటికే కొన్ని చర్చలు కూడా జరుగుతున్నాయి. స్థానికంగా కొన్ని కార్పొరేషన్లు, 1-2 కార్పొరేషన్లో కాంగ్రెస్ అభ్యర్థికి సీట్లు లేకపోయినప్పుడు 1-2 సీట్లు ఉన్నా కూడా కాంగ్రెస్ అభ్యర్థిని మేయర్గా చేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళ చేత కూడా రాజీనామా చేయిస్తారన్న ప్రచారం కూడా ఒకటి జరుగుతోంది. మొత్తం మీద అటు కేంద్రంలో కూడా ప్రతి బిల్లుకు కూడా అటు కాంగ్రెస్ భాగస్వామ్యంలో డిఎంకే మద్దతు పలుకుతోంది. ఈ మొన్న జరిగిన మహిళా బిల్లు అంశం కానీ పునర్విభజన అంశంలో కూడా మొత్తం కాంగ్రెస్ ఏ స్టాండ్ తీసుకుందో డిఎంకే కూడా ఉమ్మడిగా అదే స్టాండ్ లో కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇంత నమ్మకంగా కాంగ్రెస్ పార్టీకి యూపీఐకి గతంలో తమ మద్దతు ఇచ్చినప్పటికీ కూడా ఈ విధంగా రాజకీయ ప్రయోజనాలతో కాంగ్రెస్ ఈ విధంగా తమను సంప్రదించకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడంతో ఆ పార్టీని దూరం పెట్టాలన్న ఆలోచనతో డిఎంకే ఉన్నట్లుగా తెలుస్తోంది. దీంతో కాంగ్రెస్ మీద వ్యతిరేకతతోనే ఇటు ఏదైతే ప్రస్తుతం తమ మిత్రపక్షాలైన వామపక్షాలు కానీ ఇటు ముస్లిం లీగ్ కానీ ఇతర పార్టీలను కూడా ఇప్పటికే డిఎంకే ఇప్పటికే స్ట్రాంగ్ గా సంప్రదించినట్లుగా తెలుస్తుంది. వాళ్ళు కూడా అది పార్టీ స్ట్రాంగ్ పార్టీ కావడంతో డిఎంకే వైపే వాళ్ళు కూడా మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు బీజేపీ కూడా ఇదే పరిస్థితి. కాంగ్రెస్ ఎప్పుడైతే మద్దతు పలికిందో బీజేపీ కూడా దీనికి ప్రతి వ్యూహాలతో ముందుకు వెళ్తున్న పరిస్థితి. మొత్తం మీద కాంగ్రెస్ మద్దతు విజయ్కి ఇరకాటంగా మారిందని చెప్పుకోవచ్చు. ఒకవేళ కాంగ్రెస్ తో పాటు మిగిలిన వామపక్షాలు కానీ ఇతర పార్టీలు అన్ని మద్దతు ఒకేసారి కూడగట్టి గవర్నర్ దగ్గరికి వెళ్ళి ఉంటే బాగుండేదనే అభిప్రాయం అయితే ఉంది. అలా కాకుండా విజయ్ రాజకీయ పరిణతి లేకుండా కేవలం కాంగ్రెస్ పార్టీని మాత్రమే ఆ మద్దతు తీసుకువెళ్లడంతో మిగతా పక్షాలు వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తుంది. విష్ణు అవునండి. వర్మ, మళ్ళీ మిమ్మల్ని కన్సల్ట్ అవుతూనే ఉంటాం. ఎందుకంటే ఇవాళ రోజంతా కూడా పరిణామాలు జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి మిమ్మల్ని తర్వాత నేను కాంటాక్ట్ అవుతాను మళ్ళీ.